మేడం ఈ ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ మోసాలు చాలా జరుగుతున్నాయి కదా మేడం, సో దాన్ని ఎలా గుర్తించాలి? చాలా సందర్భాల్లో చూస్తున్నాము, డివోర్స్కి వచ్చే వాళ్ళు మీకు ఈ సంబంధం ఎలా వచ్చింది అని అంటే చాలామంది మ్యాట్రిమోనీ అనే చెప్తున్నారు. అయితే రీసెంట్గా మ్యాట్రిమోనీలో కూడా విపరీతమైన మోసాలు చూస్తున్నాం. ఓకే, ఆవిడకు ముందు పెళ్ళయిందని చెప్పకపోవడము, లేదు అని అంటే హ్యాబిచువల్ మ్యారిటల్ అఫెండర్స్ అని ఉంటున్నారు. ఏంటి అని అంటే ఇప్పుడు ఇటీవల ఒక సందర్భంలో గుజరాత్కి చెందిన పోలీసులు పట్టుకున్నారు ఆవిడని. 24 ఏళ్ళ అమ్మాయి 18 పెళ్ళిళ్ళు చేసుకుంది, 54 లక్షల రూపాయలు వసూలు చేసింది. వాళ్ళ పని ఏంటి అని అంటే పెళ్లి చేసుకోవడము, ఒక మంచి అలయన్స్ చూసుకుంటారు, సంబంధము, కొంచెం బాగా డబ్బు సంపాదించే వ్యక్తి. అది అమెరికా అయి ఉండొచ్చు, అతను ఎక్కడైనా ఉండొచ్చు, ఆస్ట్రేలియా అయి ఉండొచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఉల్టా కట్నం తీసుకోవడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు దొరకట్లేరు అని ఎదురు కట్నం కూడా ఇస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్స్లో అలయన్సెస్, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చాలా మటుకు డివోర్స్లకి లీడ్ చేస్తున్నాయి.